తెలంగాణలో రెండో యాదాద్రిగా వెలుగొందుతున్న నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోట క్షేత్రం భక్తజన సంద్రమైంది. స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన రథోత్సవం లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణల మధ్య జయ జయధ్వానాలతో అత్యంత కన్నుల పండుగగా సాగింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి తరలివచ్చిన భక్తకోటి సింగోటం పురవీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. పదమూడవ శతాబ్దంలో సురభి నరసింగ భూపాలుడు రాజు నిర్మించిన ఈ ఆలయానికి ఎంతో విశిష్టమైన చరిత్ర ఉంది. పూర్వం ఒక రైతు పొలం దున్నుతుండగా నాగేటి కర్రుకు అడ్డుపడిన రాయిని ఎన్నిసార్లు పక్కకు విసిరేసినా అది మళ్లీ మళ్లీ అక్కడే ప్రత్యక్షమయ్యేదట. బీతిల్లిన ఆ రైతుకు రాజుకు స్వామివారు స్వయంగా కలలో కనిపించి తాను అక్కడే వెలిసానని చెప్పడంతో ఈ దివ్యక్షేత్రం ఆవిర్భవించింది. ఇక్కడ స్వామివారు అడుగున్నర ఎత్తున దివ్యమైన లింగ రూపంలో ఊర్ధ్వ పుండ్రాలు, త్రిపుండ్రాలు ధరించి వీరగంభీరంగా దర్శనమివ్వడం విశేషం. స్వామికి కుడివైపున శివలింగం ఉండటంతో ఇది శివకేశవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ నెల 15న ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం, తెప్పోత్సవం, హంసవాహన సేవలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. యాదాద్రి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రెండవ దేవాలయం ఇది. చాలా ఉన్నతమైంది. స్వామి స్వయంభు లింగాకారంలో ఉంటూ త్రిపుండ్రం ఊర్ధ్వకుండాలు రెండు ధరించి శివకేశవని అభేదంగా శ్రీ స్వామివారు ఇక్కడ వెలవడం జరిగింది. శ్రీ స్వామివారు సుమారు 8వ శతాబ్దంలో ఒక యాదవుడు చెరువులో పొలం దున్నుతుంటే ఆ యొక్క యాదవునికి పొలానికి నాయటికి అడ్డం తగలంగా అది ఒక గుండు అని భ్రమించిన వాడే లింగాకారం ఉంటే ఆ గుండును చూసి చేతిలోకి తీసుకొని చూడగా త్రిపుండ్రం ఊర్ధ్వకుండాలు కండ్లు అన్ని కూడా స్వామికి ఆ లింగానికి కనబడే వరకు స్వామి ఈయన లింగ రూపంలో ఇచ్చినటువంటి ఒక నరసింహస్వామి ప్రత్యక్షమై ఆ యాదవునికి చెప్పేటి వరకే నేను లక్ష్మీ నరసింహస్వామిని నన్ను తెల్లవారులో ప్రతిష్ఠ చేయమని కోరితే ఆ తెల్లవారుజామునే శ్రీ స్వామివారిని తీసుకొని వచ్చి ఇక్కడనే బండ మీద ఒక గుట్ట ప్రదేశంలో శ్రీ స్వామికి 4 పక్కల 4 బండలు వేసి అప్పుడు ప్రతిష్ఠ చేయడం జరిగింది. అటువంటి సమయం నందే ఓరుగంటి వంశీకులైనటువంటి బ్రాహ్మణ అగ్రహారం కుటుంబీకులు ఉండేవారు ఇక్కడ. వారు స్వామివారి ఉపాసకులు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్ఠ చేయడమే కాకుండా సురభి వంశీకులైనటువంటి రాజా ఆదిత్య లక్ష్మణరావు అంటే వాళ్ళ యొక్క పురాతనమైనటువంటి రాజు సింగమ భూపాడు అనే రాజు ఇక్కడ ప్రతిష్ఠ గావించడం జరిగినట్టు చరిత్ర జరుపుతుంది. ఇదే విధంగా శ్రీ స్వామివారి దగ్గరికి చుట్టుప్రక్కల గ్రామాల వాళ్ళే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ మహా ఉత్సవంలో ఆలయ ఫౌండర్, ట్రస్ట్ చైర్మన్ ఆదిత్య లక్ష్మణ్ రావుతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. 1875లో రాణి రత్నమాంబాదేవి నిర్మించిన శ్రీ రత్నాలక్ష్మి అమ్మవారి ఆలయం కూడా భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొల్లాపూర్ నుంచి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం లక్షలాది మందికి ఆధ్యాత్మిక గమ్యస్థానంగా మారింది. భక్తుల సౌకర్యార్థం ఆలయ గదులు, వసతి సౌకర్యాలు కల్పించడంతో ఈ ఉత్సవాలు ఎంతో ప్రశాంతంగా, వైభవంగా ముగిశాయి.